నిన్న 'భారత్ బ్లాక్ బాస్టర్' అని 'అఖండ 2'కి సంబంధించి ఒక సక్సెస్ మీట్ అయితే జరిగింది. అందులో తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో యూనిటీ లేదు. యూనిటీ చాలా అవసరం అని జెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అయితే ఎందుకన్నారు ఆ విషయాన్ని? ఎందుకంత ఆయన్ని బాధ కలిగించి ఒక స్టేజ్ మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనంటే, ఖచ్చితంగా ఆయన జెప్పింది నిజమనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఏ సినిమా రిలీజ్‌కి డేట్ ఇచ్చి బుకింగ్స్‌లో టికెట్స్ వదిలేసిన తర్వాత సినిమా ఆగిపోయిన దాఖలాలైతే లేదు. మేబీ గతంలో ఒకప్పుడు బాక్సులు రాలేదనో, లేదంటే ప్రింట్ రాలేదనో, ఇటువంటి షో పోస్ట్‌పోన్డ్ అయిన అవకాశాలున్నాయి తప్ప టోటల్‌గా 1 వీక్ మొత్తానికి సినిమా ఆగిపోవడం అనేది 'అఖండ 2'కి మాత్రమే జరిగింది. సో, ఇది ఎందుకు అనంటే కొంతవరకు ప్రొడ్యూసర్ లోపం ఉన్నప్పటికీ గూడా ఇంటర్నల్‌గా ఏం జరిగిందనేది మనకెవరికీ తెలీదు. అయినప్పటికీ కూడా కేవలం కొంతమంది మాత్రమే దీన్ని వ్యతిరేకించడం, ఎవరో వెళ్లి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తే తప్ప, ఎవరైనా ఒకళ్ళు భరోసా ఇస్తే తప్ప సినిమా రిలీజ్ కాని పరిస్థితయితే దీనికి ఏర్పడింది. అది ప్రొడ్యూసర్‌లు వాళ్ళకున్న కమిట్మెంట్‌లు అవన్నీ వేరే విషయానికొచ్చినప్పటికి కూడా, ఇండస్ట్రీ మొత్తం మాట్లాడాలి దీనికి సంబంధించి. ఒక సినిమా రిలీజ్‌కొచ్చినప్పటికి అదేదో ఒక బ్లాక్‌మెయిల్ లాగా వాళ్ళు చేయడం జరిగింది. సో, ఇటువంటి బ్లాక్‌మెయిల్స్‌ని ఎదుర్కోవాలి. సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియాలోనే తెలుగు సినిమా అనేసరికి ఒక తెలుగువాడు, తెలుగు హీరో, తెలుగు డైరెక్టర్ అనేసరికి ఇలాగ నిబ్బరంగా నిలబడే రోజులైతే మనకి వచ్చాయి. సో, ఇటువంటి తరుణంలో కూడా సినిమాని ఆప్ చేయడం వల్ల డ్యామేజ్ చేయొచ్చు అనే ఒక ఇది కుట్రనాలో, ఏమనాలో తెలీదు. సో, దీన్ని చాలా శతవిధాలుగా అయితే ప్రయత్నం చేశారు. కాకపోతే ఎక్కువ రోజులు నిలవలేదు. ఒక యూనిటీ అయితే ఖచ్చితంగా కావాలి. అది ఫిల్మ్ ఛాంబర్ నుంచి అయినా అవ్వనివ్వండి, సినిమా పెద్దల దగ్గర నుంచి అయినా అవ్వనివ్వండి. ఏదైనా సినిమాకి సంబంధించి రిలీజ్ ఉంటే దానికి సంబంధించి ఆ ప్రొడ్యూసర్ ఉన్నాడు కాబట్టి అది ఒక వారం రోజుల ముందరో, లేదంటే వేరే ఉన్నప్పుడో కోర్టులకు వెళ్ళడం, లేదంటే కేసులు వేయడం, ఇటువంటివి చేయడం తప్పులేదు కానీ, సడెన్‌గా వచ్చేసరికి ఇది చేయడం అనేది చాలా పెద్ద తప్పు అనైతే తమన్ గారు నిన్న చెప్పడం జరిగింది. నిజమే అనిపిస్తది. ఎందుకంటే ఒక పెద్ద స్టార్‌డమ్ ఉన్నటువంటి 'బాలకృష్ణ' గారి సినిమాకే పైగా హైప్ ఉంది దానికి. పెద్ద బజ్ ఉంది. 'అఖండ 1' హిట్ తర్వాత 'అఖండ 2' బజ్ ఉంది. ఖచ్చితంగా ఫైనాన్షియల్‌గా అది మార్కెట్ చేసింది. అన్నీ జరిగాయి. అయినా కూడా వాళ్ళు ఆపడం వెనక అంతరార్థం ఏంటి అనంటే ఖచ్చితంగా యూనిటీ లేకపోవడమే. సో, ఇదొకటే కాదండి. ఇప్పటివరకు సినిమాకి సంబంధించి 'అఖండ 2' మిగతా చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నామనే చెప్తూనే, ఒక మంచి సినిమాని ప్రోత్సహించడంలో సినిమా వాళ్ళు చాలా వెనకబడ్డారని చెప్పాలి. అయితే హిట్ టాక్ సంపాదించినటువంటి 'అఖండ 2'కి ఈ రోజు వరకు కూడా ఏ పెద్ద డైరెక్టర్‌లు సో కాల్డ్ మనం అనుకునే ది గ్రేట్ పాన్ ఇండియన్ డైరెక్టర్స్ ఎవరో కూడా కనీసం విషెస్ కూడా చెప్పడం చాలా దుర్మార్గం అనే అనుకోవాలి. ప్రతి చిన్న సినిమా తీశాడు డైరెక్టర్. ఓకే. గుడ్. చిన్నవాళ్ళని ప్రోత్సహించడం, కొత్త వాళ్ళని ప్రోత్సహించడం అనేది చాలా మంచి పనే. దాన్నెవరు వ్యతిరేకించరు. అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎక్కడైనా ఉండనివ్వండి, ఏమైనా ఉండనివ్వండి, సినిమా ఒక మంచి టాక్ తోటి, ఒక మంచి బజ్ తోటి బయటికి వెళ్తున్నప్పుడు, సినిమా చాలామంది నెగెటివ్ రివ్యూస్ రాస్తున్నారు. వాళ్ళని పట్టించుకునే పని లేదు. అయినప్పటికీ కూడా ఒక పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కదా! సో, మీకు కంగ్రాచ్యులేషన్స్ అని హీరోకి కానీ, ప్రొడ్యూసర్స్‌కి కానీ, డైరెక్టర్‌కి కానీ చెప్పడం వల్ల వాళ్ళ సొమ్మేం పోద్దో నాకైతే అర్థం కావట్లేదు. ఇవి కూడా చేయట్లేదు. దీన్ని యూనిటీ లేకపోవడం అంటారా? లేదంటే కేవలం ఒక హీరోని మాత్రమే టార్గెట్ చేయడం అంటారా? సో, బాలయ్య బాబు ఇయన్నీ కూడా లెక్క చేయడు. వీళ్ళందరిని కూడా జుజుబి ఆయనకి. సో, అయినప్పటికీ కూడా తమన్ గారు చెప్పిన మాటలైతే ఖచ్చితంగా నిజమనైతే సగటు సినిమా ప్రేక్షకుడికి, సినిమా లవర్‌కైతే ఖచ్చితంగా అనిపిస్తది. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారు? తమన్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల పైన మీ మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నా ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. బై.